బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సవాల్ చేశారు. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చేస్తారు. కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి సూచించారు. సీఎం చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలోనే అని మంత్రి అన్నారు. అసెంబ్లీలో చర్చకు రండి, ఎవరేంటో మేమేం చేశామో మీరేం చేశారో అంతా చర్చిద్దాం అని మంత్రి పేర్కొన్నారు. చేతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. ఏడాదిన్నర కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. సరే, అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం.